కోసం చేసి ఆవిడ రాష్ట్రమే ఒక కుటుంబం. నేను ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదు. అన్యాయం జరిగింది, ప్రజలకు చెప్పాలని రోడ్డు మీదకి వచ్చి చెప్పిన వ్యక్తి. మనస్ఫూర్తిగా నేను కూడా, ఎందుకంటే ఒక్కోసారి భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ఎంత పటిష్టమైందంటే, నేను జైల్లో ఉన్నప్పుడు వారానికి 2 రోజులు ములాఖత్ ఇచ్చింది కుటుంబ సభ్యులకి ఇచ్చారు. నాకు ధైర్యాన్ని ఇచ్చారు, నిలబడ్డారు. అలాంటి మా కుటుంబ సభ్యులకు కూడా మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన కోసం, ఈ రాష్ట్రం కోసం పోరాడారు, అండగా ఉన్నారు. ఇప్పుడు నాకేం అవసరం లేదు, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, మళ్ళీ అయితే ముఖ్యమంత్రి అవునే కాదా? మా వాళ్ళు ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్కి మంచి డ్రైవర్ కింద నా ఫోటో వేసి ఏపీ డ్రైవర్ సిబిఎన్ అని ఎక్కడైనా వేస్తున్నారు. 14 ఏళ్ళు నడిపించాను ఈ రాష్ట్రాన్ని, సమైక్య ఆంధ్రప్రదేశ్ నడిపించాను, నవ్య ఆంధ్రప్రదేశ్ నడిపించాను. మళ్ళీ హామీ ఇస్తున్నా, నాకు ఏ ఆలోచన లేదు. నష్టపోయిన మిమ్మల్ని మళ్ళీ గట్టెక్కించి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ఏకైక కోరిక, ధ్యేయం, ఆశయం. నేను అందుకే ఈరోజు మేము ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నాం. ఇక్కడే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ప్రజలంటే అభిమానం ఉండే వ్యక్తి, బాధ్యతతో ప్రవర్తించే వ్యక్తి. ఈ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే సినిమా